నేటి పునీతులు పునీత సెబస్తీను గారు. రణరంగమున మహావీరులు ఏ విధముగా కూలిరి. శనివారం జనవరి 20, 2024. మొదటి పఠనం సామ్యూల్ రెండవ గ్రంథము 1వ అధ్యాయం 1-4, 11, 12, 19 మరియు 23 నుండి 27 వచనాలు. ఆ రోజులలో సౌలు మరణించెను గదా. దావీదు అమాలేకీయులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగివచ్చి అచ్చట రెన్నాళ్లు గడిపెను. మూడవనాడు సౌలు పోరాడిన యుద్ధభూమి నుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను, తలపై దుమ్ము పోసికొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేలమీదికి వంగి దండము పెట్టెను. నీవెచ్చట నుండి వచ్చితివి అని దావీదు ప్రశ్నించెను. అతడు, నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి వచ్చితిని, బ్రతికి బయట పడితిని అనెను. దావీదు అచ్చట ఏమి జరిగినదో చెప్పుమనెను. అతడు, మనవారు యుద్ధము నుండి పారిపోయిరి, చాలామంది కూలిరి, సౌలు అతని కుమారుడు యోనాతాను మడిసిరి అని చెప్పెను. ఆ మాటలు విని దావీదు బట్టలు చించుకొనెను. అతని కొలువువారును అట్లే చేసిరి. వారందరును మాపటి జాము వరకు శోకించి ఉపవాసముండిరి. సౌలు అతని తనయుడగు యోనాతాను, యావే ప్రజలగు ఇశ్రాయేలీయులు కత్తివాత బడిరి గదా. ఇశ్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టు పెట్టిరి, మహావీరులు కూలిరి గదా. సౌలు యోనాతానులు సుందరమూర్తులు, ప్రియతములు. వారు బ్రతుకునబోలే చావునగూడ విడివడని వారు, డేగ కంటే వడిగలవారు, సింగము కంటే తేజుగలవారు. ఓ ఇశ్రాయేలు వనితలారా, మీకు దువ్వలువ పట్టుబట్టలు నొసగి కప్పడములను బంగారు సొమ్ములను కైసేసిన మీ సొలు కొరకు విలపింపుడు. రణరంగమున మహావీరులు కూలిరి గదా. తమ్ముడా యోనాతాను, నీ చావు వలన నేను తీరని వ్యధ నొందితిని. నీవు నాకు ఇష్ట సఖుడవు. నీవు నాపట్ల చూపిన ప్రేమ వనితల వలపు కంటెను గాఢమైనది. మహావీరులు కూలిరి గదా. వారి ఆయుధములు వమ్మెపోయెను గదా. ఇది ప్రభువు వాక్కు.